కొంచెం సంతోషం తీసుకొని శాశ్వత సంతోషం ఇచ్చును. ఏంటండి, అర్థం కాలేదు కదా? గమనించాలి. దేవుడు మానవుని నుండి కొంచెం సంతోషాన్ని అనగా క్షణికమైన సంతోషాన్ని దూరం చేసి శాశ్వతమైన సంతోషాన్ని మానవునికి ఇస్తారండి. నిజమే కదా? మన జీవితంలో మనం అనుకుంటాం, నాకు ఈ సంతోషం దూరం అయిపోయింది, నాకు ఈ కోరిక తీరలేదే, నాకు ఈ సంతోషం దూరంగా వెళ్ళిపోయింది అని బాధపడుతుంటాం. గమనించాలి, ఆ సంతోషం మనకు ఇవ్వకుండా దేవుడు దూరం చేశారు. ఎందుకంటే శాశ్వతమైన సంతోషాన్ని, నిజమైన సంతోషాన్ని, ఎల్లప్పుడూ మనతోనే ఉండే సంతోషాన్ని మనకు ఇవ్వడానికి దేవుడు అలా చేశారు. ఎప్పుడైనా ఆలోచన చేద్దామండి. దేవుడు ఏది చేసినా మానవుని మేలు కొరకే చేస్తారు. దేవుడు ఏది చేసినా మానవుని సంతోషం కొరకే చేస్తారు. ఎప్పుడైనా ఈ సత్యాన్ని గుర్తిద్దాం. దేవుడు దూరం చేసిన ఆ సంతోషాన్ని మర్చిపోయి దేవుడు ఇవ్వబోయే శాశ్వతమైన సంతోషాన్ని గురించి ఆలోచన చేస్తూ సంతోషంగా జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.